ఫ్రెండ్స్, రీసెంట్గా మేము వైజాగ్ వెళ్ళినప్పుడు కైలాసగిరికి వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడైతే వ్యూ చాలా బాగుండింది. మేమైతే ఈ హాలిడేని చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మా సిస్టర్స్తో కలిసి వచ్చాము ఫ్రెండ్స్. మేము ఎంట్రన్స్లో అయితే చాలా బాగుంది. ఇక్కడ టైటానిక్ వ్యూ అని ఒకటి పెట్టారు ఫ్రెండ్స్, అది కూడా చాలా బాగుంది. ఇంకా మేము పార్క్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మా చెల్లి ఉయ్యాలని చూసి ఉయ్యాల ఊగుతుంది. అండ్ ఇక్కడ మేము స్లైడ్స్ కూడా ఎక్కాము. అండ్ ఇప్పుడు మీకు శివపార్వతుల విగ్రహాలను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దగ్గరగా వ్యూ. యాక్చువల్లీ అక్కడ గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు. మా సిస్టర్స్తో కలిసి మేము కూడా ఒక సెల్ఫీ తీసుకున్నాము. మా డాడీ కూడా ఫోటో దిగారు. ఇంకా నేను మొత్తం సరౌండింగ్స్ అంతా ఎలా ఉండేది అనేది చూపించబోతున్నాను ఇప్పుడు. బ్యాక్ సైడ్ నుంచి, ఫ్రంట్ సైడ్ నుంచి, సైడ్ నుంచి. ఇంకా మనం చూడాలంటే రెండు కళ్ళు చాలవు. గార్డెనింగ్ కూడా చాలా బాగుంది. అక్కడ పాము లెక్క గార్డెనింగ్ కూడా చేశారు. శివపార్వతుల విగ్రహాలు అయితే అమేజింగ్ ఉన్నాయి. యాక్చువల్లీ ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను అయితే ఫస్ట్ టైం వెళ్ళాను కైలాసగిరికి. ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫస్ట్ టైం. సో నేనైతే వావ్, నా కళ్ళకి కట్టినట్టు చూశాను అంత పెద్ద విగ్రహాలని. మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడాలి ఖచ్చితంగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. అయితే విగ్రహాలను చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు. నాకైతే బాగా అనిపించేసింది చూడగానే. అండ్ సైడ్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చూసారు కదా. మా సిస్టర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సరే, నా డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. గమనిస్తే కనుక ఇక్కడ పార్క్కి వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. అక్కడ పర్పుల్ గ్రీన్ అనే ఒక స్లైడ్ ఉంది. ఆ స్లైడ్ ఎక్కాము మేము రౌండ్గా. మా చెల్లి ఇప్పుడు చూడండి క్రనల్లోకి వెళ్ళి వస్తుంది. అసలు నేను కూడా ఎక్కాను, కానీ నాది జీన్ ప్యాంట్ కావడంతో నేనే పాక్కుంటూ రావాల్సి వచ్చింది. జారలేకపోయాను. అండ్ మా ఇంకో సిస్టర్ కూడా వచ్చింది. షీజ్ నేమ్ ఈజ్ కుసుమ. అండ్ మా చెల్లి పాప్కార్న్ తింటూ మళ్ళీ వచ్చింది వేరే స్లైడ్ మీద, పింక్ అండ్ బ్లూ. అండ్ ఇది మేము ఎక్కిన లాంగ్ స్లైడ్, రెడ్ కలర్ది. మేమైతే ఇది 2-3 టైమ్స్ అలా ఎక్కుంటాము. మా చెల్లి కిందకి వచ్చింది, నేను ఎక్కుతున్నాను. నేను కిందకి వస్తుంటే మా వెనకాల మా సెకండ్ సిస్టర్ లోహిత అని, తను కూడా వస్తుంది. ఇంకా మా థర్డ్ సిస్టర్ కూడా వచ్చేసింది కిందకి. అయిపోయింది. మేమందరం ఇంకా మా చెల్లి అయితే స్నేల్ గొంతు మీద ఎక్కి కూర్చుంది 2 టైమ్స్. అయితే టర్టిల్తో కూడా మేము ఒక సెల్ఫీ తీసుకున్నాము. మా డాడీ కూడా టర్టిల్ మామగారితో ఒక సెల్ఫీ తీసుకున్నారు. వీళ్ళిద్దరు మా సిస్టర్స్ ఇద్దరు కలిసి జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు, సర్కిల్ జిమ్నాస్టిక్స్. చాలా బాగుంది. ఇక్కడ అయితే వ్యూ చల్లగా వేసింది అంత ఎండలో కూడా. అండ్ సమ్మర్ హాలిడేస్కి మేమైతే వైజాగ్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ మాకు వైజాగ్ మొత్తంలో ఈ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ అని ఒకటి పెట్టారు ఫ్రెండ్స్. అక్కడ డైనోసార్స్, గోరిల్లాస్ చాలా ఉన్నాయి. అక్కడ మేము ఒక స్టాచ్యూ చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలిఫెంట్ స్టాచ్యూ. నేను ఇక్కడ ఒకటి చూపిస్తాను. అది స్టాచ్యూయా లేకపోతే మనిషా చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే మనిషి అనుకున్నా, కానీ జస్ట్ మేము దాన్ని పట్టుకునేసరికి అది జస్ట్ సాలిడ్గా ఉంది. ఇట్ ఈస్ అ స్టాచ్యూ. నేను అసలు నమ్మలేకపోయాను. స్టాచ్యూ కూడా చాలా బాగా చేశారు. ఎలిఫెంట్ స్టాచ్యూ కూడా. గోరిల్లా, మా చెల్లి కూడా అట్లనే యాక్ట్ చేసింది. సేమ్ అలాగే ఉంది కదా ఫ్రెండ్స్ మా చెల్లి కూడా. ఇంకా వీళ్ళు డైనోసార్ లెక్క కూడా యాక్ట్ చేస్తున్నారు. అక్కడ చిన్న డైనోసార్ లాగా సూపర్ మ్యాన్ లెక్క చేస్తున్నారు. అండ్ దూరం నుంచి ఫోటో తీసాం మేము, ఇది గ్రీనరీ మధ్యలో నుంచి. వీళ్ళు ఇక్కడ స్లైడ్ కూడా ఎక్కారు మళ్ళీ ఇంకో పార్క్లో. ఈ స్లైడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇదైతే చిన్నపిల్లలకి చాలా ఫేవరెట్ ప్లేస్ అయిపోతుంది. ఒక్క దగ్గర కాదు ఫ్రెండ్స్, 4-5 టైమ్స్ మనకి పార్క్స్ కనబడతాయి. అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి పార్క్స్. సో చాలామంది వచ్చారు అక్కడికైతే. మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. మాకు లేట్ అయిపోతుందని మేము తొందరగా రిటర్న్ అయిపోతున్నాం, కానీ మాకైతే వ్యూ ఇంకా చాలా క్లియర్గా చూపించేదాన్ని నేను. సో మేము రిటర్న్ అవుతున్నప్పుడు కూడా చాలా బాగుంది వ్యూ అక్కడి నుంచి. అంటే బీచ్ ఇదంతా చాలా బాగా కనబడింది. మేము నెక్స్ట్ వీడియోలో రిషికొండ టెంపుల్ కోసం కూడా పంపించబోతున్నాను. సో మా వీడియోస్ మిస్ కాకుండా చూడండి. రిషికొండ టెంపుల్ నుంచి అక్కడ రిషికొండ బీచ్ కూడా ఎలా కనబడుతుందో మీరు కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, వీ ఎంజాయ్డ్ సో మచ్. అండ్ మీరు కూడా ఖచ్చితంగా కైలాసగిరి వెళ్ళాలని అనుకుంటున్నాను.